అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిని అందరూ చంద్రవనం అని పిలిచేవారు. ఆ అడవిలో సింహం, కోతి, జింక, గుడ్లగూబ ఇలా ఎన్నో జంతువులు సంతోషంగా జీవించేవి. కానీ ఒకరోజు నుండి ఆ అడవిలో వింత సంఘటనలు మొదలయ్యాయి. ప్రతి రాత్రి అర్ధరాత్రి సమయంలో ఒక భయంకరమైన గర్జన వినిపించేది. ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తుందో ఎవరికీ తెలియదు. జంతువులన్నీ భయంతో వణికిపోయేవి. ఇది కొత్త రాక్షసుడా అని జింకలు అడిగేవి. లేదేమో, పాత గుహలో ఉన్న దెయ్యమేమో అని కోతి అనుకునేది. ఆ అడవిలో ధైర్యవంతుడైన చిన్న జింక ఉండేది. జింక చాలా తెలివైనది. ఒకరోజు అదన్నది, భయపడకుండా మనం ఈ రహస్యాన్ని ఛేదించాలి. అంతా మొదట భయపడ్డారు. కానీ చివరకు జింకతో పాటు కోతి, గుడ్లగూబ కలిసి రాత్రి గర్జన ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ రాత్రి వారు మెల్లగా అడవిలో నడిచారు. గర్జన మళ్లీ వినిపించింది. శబ్దం పాత గుహ వైపు నుంచి వస్తోంది. గుడ్లగూబ తన పదునైన కళ్ళతో గుహలోకి చూసింది. అక్కడ ఒక పెద్ద నీటి కుండ ఉంది. గాలి బలంగా వీచినప్పుడు ఆ కుండలో నీరు కదిలి గర్జనలా శబ్దం వస్తోంది. కోతి నవ్వింది. ఇంత చిన్న విషయం కోసం మనం ఎంత భయపడ్డామో అని అంది. జింక అన్నది, భయం కన్నా నిజం తెలుసుకోవడం ముఖ్యము. మరుసటి రోజు అందరికీ నిజం చెప్పింది. అందరూ ఆనందించారు. అప్పటి నుండి చంద్రవనంలో మళ్లీ శాంతి నెలకొంది.